Guys, welcome to my channel. Let's begin today's section. ఇవాళ వీడియోలో మీకు రిపిల్ కమాండ్ గురించి చెప్తానమాట. రిపిల్ మోడిఫైయర్ ఎక్కడ యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అని. సో ఫస్ట్ ఒక ప్లేన్ డ్రా చేస్తున్నాను. సో ప్లేన్ ఒక లెంత్ అడ్జస్ట్ చేస్తున్నాను 200 మీటర్స్కి, విత్ అడ్జస్ట్ చేస్తున్నాను 200 మీటర్స్కి. సో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 150 సెగ్మెంట్స్ అలాంగ్ లెంత్ వైజ్, అలాంగ్ విత్ వైజ్ 150 సెగ్మెంట్స్ పెట్టామట. సో గ్రిడ్ ఆఫ్ అవ్వడానికి జీ కమాండ్ యూస్ చేస్తున్నా. మీకు సెగ్మెంట్స్ డిస్ప్లే అవ్వడానికి F4 కమాండ్ యూస్ చేస్తున్నా. సో ఈ ప్లేన్కి ఇప్పుడు నేను రిపిల్ మోడిఫైర్ అప్లై చేస్తున్నా. సో మోడిఫైర్స్లో మోడిఫైర్ లిస్ట్లో రిపిల్, సో రిపిల్ మోడిఫైర్ అప్లై చేస్తున్నా. సో ఫంక్షన్ ఆఫ్ టూ ఆఫ్ ద సెగ్మెంట్స్. సో రిపిల్ మోడిఫైర్ ఈస్ నథింగ్ బట్ సేమ్ మనకి వేవ్ కమాండ్ ఉంది కదా, వేవ్ కమాండ్ ఎలా ఉంటుందో అదే పారామీటర్స్ ఇందులో కూడా ఉంటాయి అన్నమాట. యాంప్లిట్యూడ్ 1, యాంప్లిట్యూడ్ 2, వేవ్ లెంత్, ఫేజ్ అండ్ డికే. సో యాంప్లిట్యూడ్ 1 మీరు డిఫైన్ చేస్తే సెంటర్లో మీకు వస్తుంది అన్నమాట. సో యాంప్లిట్యూడ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ 10. సో సెంటర్లో మీకు వస్తుంది. అదే యాంప్లిట్యూడ్ 2 కూడా ఇస్తే మీకు ఇంకా ఎడ్జెస్లో కూడా మీకు ఫామ్ అవుతుంది. అదే యాంప్లిట్యూడ్ 2 ఇస్తే మీకు ఎడ్జెస్ ఆల్మోస్ట్ స్ట్రైట్కి వస్తాయి. అది ఇక్కడ కూడా మీరు 10 ఇస్తే ఆటోమేటిక్గా మనకి డౌన్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ వేవ్ అని ఏంటంటే మనకి ఐదర్ హారిజెంటల్గా ఫామ్ అవుతాయి, ఐదర్ వర్టికల్గా ఫామ్ అవుతాయి. సో ఆ వేవ్ కమాండ్ యూస్ చేసి మనం కర్టెన్స్ అలా డిజైన్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఏంటంటే 360 డిగ్రీస్ అనమాట. సో మనం ఇప్పుడు ఒక బాల్ వాటర్లో వేస్తే ఎలా వేవ్స్ క్రియేట్ అవుతాయి, అలా వేవ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. స్విమ్మింగ్ పూల్ వేవ్స్ కానీ లేకపోతే సర్కిల్గా వేవ్స్ క్రియేట్ అవ్వాలంటే మనం రిపిల్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. సో మీరు ఒక వేవ్ లెంత్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే సేమ్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం డిక్రీజ్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అదే వేవ్ లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ వేవ్స్ తగ్గిపోతున్నాయి. దానికి ఫేస్ కాంటే ఫేస్ చేంజ్ చేసుకోవచ్చు. ఫేస్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్, అంటే ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫేసెస్ అనమాట. సో కాంటే దాని ఒక డికే చేంజ్ చేసుకోవచ్చు, దాని ఒక ఇంటెన్సిటీ అనమాట. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ తర్వాత దీంట్లో కూడా మనకి ఏదైతే ఉంటుందో అదే సేమ్ సెంటర్. ఇప్పుడు ఈ సెంటర్ మీరు మూవ్ చేస్తే మనకి అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యి వేవ్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అనమాట. ఈ సెంటర్ పాయింట్ కాంటే ఎక్కడైనా మనం మూవ్ చేసుకోవచ్చు. అదే జిజ్మో అయితే జిజ్మో ఎఫెక్ట్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. జిజ్మో అయితే జిజ్మో ఎఫెక్ట్ లాగా మనకు వస్తుంది. అది అదే సెంటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆర్ జిజ్మో ఎఫెక్ట్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కమాండ్ అంటే రిపిల్ కమాండ్ మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే మెయిన్లీ స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే వాటర్ వేవ్స్ కానీ అలా యూస్ చేస్తాం. అదే కర్టెన్ డిజైన్ చేయాలి లేకపోతే బెడ్షీట్స్ అని డిజైన్ చేయాలంటే మనం వేవ్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. సో దీంతో ఇవాళ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మీకు టూల్ యూస్ చేసేటప్పుడు కానీ ఏమైనా కమాండ్స్ అర్థం కాకపోయినా, ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినా ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ సాల్వ్ ద ఇష్యూస్. థ్యాంక్ యూ.